పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు మార్చి 21వ తారీఖు. యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనము నుండి 53వ వచనం వరకు. ఈ పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కానీ కొందరు క్రీస్తు గలిలయ నుండి రాడు కదా, దావీదు వంశము నుండియు దావీదు గ్రామమగు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి, కాని ఎవడనూ ఆయనపై చేయి వేయలేదు. బంట్రౌతులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రౌతులు, ఆయన వలె ఎవడనూ ఎన్నడూనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడనూ ఆయనను విశ్వసించలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమి చేయునది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవు గలిలయుడవా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించి చూడుము అని గద్దించిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.